ఐశ్వర్య రాజేష్ గారు అండ్ అలాగే సముద్రకని గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి ఇసకపట్నం. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ గా వెబ్ సిరీస్ చూసిన తర్వాత సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ వెబ్ సిరీస్ అనేది మొత్తం 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ 7 ఎపిసోడ్స్ లో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అనేవి ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తాయి. అండ్ దీని తర్వాత 5th, 6th, 7th అంటే లాస్ట్ 3 ఎపిసోడ్స్ కొంతవరకు ఎంగేజ్ చేస్తారనమాట. అండ్ అలాగే 7th ఎపిసోడ్ క్లైమాక్స్ లో అంటే ఈ వెబ్ సిరీస్ కి సీజన్ 2 కూడా ఉండేలాగా సో వాళ్ళు ఇచ్చిన కొన్ని పాయింట్లతో సీజన్ 2 కోసం నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మెయిన్ గా చెప్పాల్సి వచ్చేది ఏంటంటే సో ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ ఈ స్టోరీ పాయింట్ లో ఒక బలమైన క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్లతో ఎంగేజింగ్ గా ఈ వెబ్ సిరీస్ ని నడపలేకపోయారు. అదే ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ మెసేజ్ చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ లో ఒక పొలిటికల్ డ్రామా అనేది అంత బలంగా అయితే ఉండదు అనమాట. ఎందుకంటే సో నాయుడు అలియాస్ సముద్రకని నాయుడు సో తనని తాను కాపాడుకోవడానికి అండ్ అలాగే ఆ పర్సంటేజ్ విషయంలో తను ఆడిన ఆ పొలిటికల్ డ్రామా అనేది అంత ఎంగేజింగ్ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే భారతి అలియాస్ ఐశ్వర్య రాజేష్ భారతి కూడా సో తను వేసే కొన్ని ప్లాన్స్ అండ్ అలాగే తను నడిపే కొంత డ్రామా అది కూడా అంత ఇంపాక్టబుల్ గా అయితే ఉండదు అనమాట. ఇది సోసోగానే ఉన్న ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ లో డైరెక్షన్ వీక్ అయిపోయింది. స్క్రీన్ పే అనేది అక్కడక్కడ పర్వాలేదు అనిపించినప్పటికీ బట్ స్క్రీన్ పే కూడా కొన్ని పోర్షన్స్ ఒక ప్రిడక్టబుల్ వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఈ స్టోరీ తగ్గట్టు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఒక బలమైన సీన్స్ రాసుంటే ఈ వెబ్ సిరీస్ అనేది వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే నాకైతే ఇచ్చింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ వెబ్ సిరీస్ ఏంటి ఒక ఇసుకపట్నంలో ఒక ఏరియాని నాయుడు అలియాస్ సముద్రకని ఆయన ఒక కింగ్ మేకర్ లాగా అదే ప్రాంతాన్ని ఎన్నో ఏళ్లగా పాలిస్తూ వస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆ నాయుడు ప్లేస్ మీద చాలా మంది కన్నేశారు. అండ్ అలాగే సో నాయుడు కూతురే నాయుడికి వ్యతిరేకంగా అయితే ఉండిద్ది అనమాట. సో మరి ఫైనల్ గా ఈ నాయుడు ప్లేస్ ని ఆక్రమించడానికి మిగతా వాళ్ళు చేసిన ప్రయత్నం అనేది ఎంతవరకు వర్కౌట్ అయింది, నాయుడు వీళ్ళ నుంచి తప్పించుకొని తనను తాను కాపాడుకోగలిగాడా లేదా, ఇలాంటి పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ గా ఏంటి నాయుడు అనే క్యారెక్టర్ ని చూపించారు. ఆయన ఏంటి జీరో నుంచి ఇసుకపట్నాన్ని పాలించే కింగ్ మేకర్ లాగా ఎలా ఎదిగాడు ఈ పాయింట్ అనేది అంత బలంగా అయితే ఉండదు అనమాట. అంటే ఏంటి అంటే ఆయన ముందు ప్లేస్ లో ఉన్న చిన్నారావుని సింపుల్ గా చంపేసి ఆయనే ఆ ఇసుకపట్నాన్ని పాలించేస్తాడు. అంటే ఏంటి అదొక పెద్ద ఏరియా అయినప్పుడు అక్కడ చాలా మంది తిమింగ్లాలు అయితే ఉంటాయి అనమాట. సో వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొని తను ఎలా కింగ్ మేకర్ అయ్యాడు సో అలాంటి పాయింట్లతో మన నాయుడు యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలియదనమాట. ఇక దాని తర్వాత మిగతా వెబ్ సిరీస్ లో ఏమైనా ఎంగేజ్ చేశాయంటే గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఆ పిల్లల దగ్గర వచ్చే సీన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే జైల్లో సూర్య మీద ఉండే ఫైట్ సీన్ అవనండి అండ్ అలాగే మన పెద్దన్న అలియాస్ నరేష్ అగస్త్య ఆయన ఒక వ్యక్తి మీద ఫైట్ చేసి తనని కాల్ చేసే సీన్ అవనండి. సో ఈ సీన్స్ ఎపిసోడ్ 5 లో ఉంటాయి అనమాట. సో ఆ సీన్స్ అనేవి చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనమాట. ఇక దాని తర్వాత ఈ వెబ్ సిరీస్ అనేది ఏదో అలా సోసోగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి సో సూరి అండ్ అలాగే భారతి సో వాళ్ళ లవ్ ట్రాక్ అవనండి అండ్ అలాగే మన పెద్దన్న అండ్ అలాగే అమ్మాజీ వాళ్ళ లవ్ ట్రాక్ అవనండి. సో అలాంటి కొన్ని సీన్స్ తో వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా సో ఈ వెబ్ సిరీస్ లో సునీల్ గారు క్యారెక్టర్ అయితే ఉన్నారనమాట. సునీల్ గారు ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే ప్లే చేశారు. అంటే ఆయన వచ్చి ఈ నాయుడు తను చేసే అక్రమాలకిను అండ్ అలాగే తన బిజినెస్ కి తను ఎలా అడ్డుపడతాడని నేనైతే ఎదురుగా వెయిట్ చేశాను అనమాట. బట్ ఆ పోలీస్ క్యారెక్టర్ కి వాల్యూ లేకుండా చేశాడు అని నాకైతే అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే సో క్లైమాక్స్ లో వీళ్ళు ఇచ్చిన ట్విస్టులు అంటే కొన్ని పాయింట్లు రివీల్ చేసినప్పుడు అవనండి ఇచ్చిన కొన్ని ట్విస్ట్లు అవనండి కొంతవరకు వర్కౌట్ అయ్యాయి. అంటే సీజన్ 2 మీద కొంచెం హైప్స్ పెంచాయని చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ బాగున్నప్పటికీ మంచి యాక్టర్ తో ఒక మంచి క్యారెక్టర్స్ ప్లే చేసినప్పటికీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నప్పటికీ సో ఎంగేజింగ్ గా ఈ వెబ్ సిరీస్ నడపలేకపోయారు. అదే ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ వెబ్ సిరీస్ లో నాయుడు క్యారెక్టర్ లో సముద్రకని గారు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట. సో తన హుందాతనం తన హోదా తన ప్రవర్తించే విధానం తన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి భారతీ క్యారెక్టర్ ప్లే చేసిన ఐశ్వర్య రాజేష్ సో ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఒక మంచిగా ప్రవర్తిస్తూ దాని తర్వాత సో తనలో ఉన్న ఒక నెగిటివ్ షేడ్ ని చాలా బాగా బయటపెట్టింది. సో ఆ 2 షేడ్ లో వేరియేషన్స్ ని కూడా మన ఐశ్వర్య రాజేష్ గారు చాలా బాగా చూపించారు. ఇంకోటి ఏంటంటే నరేష్ అగస్త్య గారి క్యారెక్టర్ అనమాట.
ఆ క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్ గా ఉండేది. బట్ ఉన్నంత వరకు ఆయన క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్ అనేది మూవీకి కొంత పాజిటివ్నెస్ క్రియేట్ చేసి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిగతా యాక్టర్స్ అయిన సునీల్ గారు, రాజీవ్ కనకాల గారు, బెనర్జీ గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా టెక్నికల్ పరంగా చూసుకోవాల్సి వస్తే మెయిన్ గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ అనమాట, అంటే కొన్ని సీన్స్ ని చాలా బాగా చూపించారు. అండ్ అలాగే ప్రొడక్షన్ వైస్ నా పరంగా నేను చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి విశాఖపట్నం వెబ్ సిరీస్ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.